హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా ఫ్రెష్ మైండ్ ఉందండి. ఎందుకంటే కొద్దిగా లేట్గా నిద్ర లేచాను ఈరోజు. బేసిక్లీ లాస్ట్ 3 వీక్స్ నుంచి కంటిన్యూస్గా మార్నింగ్ షిఫ్ట్లు చేస్తూనే ఉన్నాను. సో మార్నింగ్ 4కి నిద్ర లేచేవాడిని. కాకపోతే ఈరోజు కొంచెం లేట్గా లేచేసరికి మైండ్ కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. నిద్ర లేవగానే కిటికీలో నుంచి బయటికి ఇలా కిటికీలో నుంచి ఇలా తొంగి చూస్తుంటే చాలా అనిపించింది నాకు. కొత్తగా చాలా రోజుల తర్వాత, ఒక 2 మంత్స్ తర్వాత సన్‌రైజ్ పడుతూ ఉంది. పిచ్చుకల సౌండ్లు, సన్‌రైజ్ ఇవన్నీ చూస్తుంటే బాగుంది. టెంపరేచర్ 3 ఉంది ఇప్పటికీ. చల్లగానే ఉంది, అయినా కానీ కొంచెం బాగుంది. ఇదివరకు లైక్ మైనస్లో ఉండేది. దాంతో పోల్చుకుంటే ఇది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. కిందకు వచ్చి చూసా, వాటర్ అన్నీ అయిపోయినాయి, తాగడానికి లేవు మంచినీళ్ళు. సో మా వైఫ్ నాతో ఏమి చెప్పలేదు వాటర్ అయిపోయినాయి కావాలని. బహుశా ఎవ్రీడే కంటిన్యూగా మార్నింగ్ షిఫ్ట్లు చేస్తున్నా కదా, ఎందుకులే చెప్పి ఇబ్బంది పెట్టడం అని చెప్పి చెప్పలేదేమో. మామూలుగా ఏమైనా వెజిటేబుల్స్ ఇలాంటివి కావాలంటే తనే వెళ్ళి తెచ్చుకుంటుంది. కాకపోతే వాటర్ కొంచెం వెయిట్ ఉంటాయి కదా, అందుకని తను నాకే చెప్పాలి, కానీ చెప్పలేదేమో మరి. బయట చూడండి, అసలు ఇంతవరకు సరిగ్గా తెల్లారలేదు. బాగుంది, అసలు ప్రశాంతంగా ఉంది. బేసిక్గా నాకు 3 వీక్స్ కంటిన్యూగా షిఫ్ట్లు ఏం పడేవి కాదు, అంటే ఆఫ్ ఏం లేకుండా. కాకపోతే నాతో పాటు పనిచేసే అబ్బాయికి హాలిడే కావాలని చెప్పేసి తను హాలిడే వెళ్ళాడు. సో నాకు తప్పలేదు, తన షిఫ్ట్లు కూడా నేనే కవర్ చేయాల్సి వచ్చింది. సో నాకు వేరే ఆప్షన్ లేక నేను కంటిన్యూస్గా మార్నింగ్ షిఫ్ట్ చేశానండి. కాకపోతే ఈరోజు 3 డేస్ అంటే మనకు ఫుల్ డే ఆఫ్ దొరికేసరికి కొంచెం బాగుంది. లైఫ్లో మనం ప్రతిరోజు డైలీ వర్క్, రెస్పాన్సిబిలిటీస్, ప్రెజర్ అని చెప్పేసి పరిగెడుతూనే ఉంటాయి. కాకపోతే సమ్టైమ్స్ వీ నీడ్ టు పాస్ అండ్ బ్రీత్ కదండి. సో టుడే ఐ డిసైడ్ టు టేక్ ఏ స్మాల్ బ్రేక్. కార్లో ఆల్డీకి వెళ్ళి వాటర్ కొనుక్కొని వద్దామని చెప్పేసి వెళ్తున్నా. ఇట్స్ జస్ట్ ఏ షార్ట్ డ్రైవ్, కానీ ఈ సైలెంట్ మార్నింగ్ రోడ్స్, కూల్ ఎయిర్ అండ్ ఆల్సో మ్యూజిక్ ఇవన్నీ నాకు ఫ్రెష్ ఎనర్జీని ఇస్తాయి. కారు కూడా అసలు చాలా రోజుల తర్వాత తీసా బయట. కారు బాగుంది అసలు. ఈరోజు డ్రైవ్ చాలా కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత కార్ తీసేసరికి కొంచెం ఇదిగా ఉందండి. చూడండి అసలు బయట ఎంత బాగుందో. ఇక్కడ స్కై అసలు కలర్గా మారుతూనే ఉంటుంది. చాలా అంటే బాగుంటుందండి అసలు ఇక్కడ. ఇది మనకి ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. కాకపోతే ఇంకా మనము బై వాక్ వచ్చినామంటే చాలా త్వరగా వచ్చేయచ్చు. కాకపోతే మనం ఆ వాటర్ తీసుకొని పోవాలంటే బై కారే రావాలి. వాక్ అంటే మనం మోయలేము. సో కార్లో అయితే కొంచెం దూరం అనిపిస్తుంది. మనం బై వాక్ అయితే మనం షార్ట్ కట్స్లో ఇంటి పక్క నుంచే సందులో నుంచి వచ్చేయచ్చు. బాగుంటుంది అక్కడి నుంచి. ఇక్కడ కారు పార్క్ చేసేసి బేసిక్గా ముందు ఇక్కడ వాటర్ మనకు కావాలంటే మా పక్క ముందు హాస్టల్లో తీసుకునే వాళ్ళము. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఇల్లు చేంజ్ అయ్యాం కదా, సో ఈ ఇంటికి ఆల్డీ దగ్గర, సో ఇక్కడ ఆల్డీకి వచ్చి తీసుకుంటున్నాం వాటర్. ఇక్కడికి స్టాండ్ చూసారు కదండి, ఈ స్టాండ్లో మనకు నార్మల్గా రాదు. 1 పౌండ్ కాయిన్ పెడితే మనకు వస్తుంది. మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు అదే పెట్టి మనం తీసేసుకోవచ్చు. మనకు ఇబ్బంది ఏమి ఉండదు మనకి. కాకపోతే వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనకు 1 పౌండ్ కాయిన్ మనం పెట్టిన తర్వాత తీసుకొని మళ్ళీ మనం అక్కడే పెట్టేయచ్చు. మొత్తానికి ఆల్డీలోకి అయితే వచ్చేసాము. ఇక్కడేనండి బేసిక్గా ఫ్రూట్స్, నాకు కావాల్సిన ఫ్రూట్స్, ఆరెంజెస్, గ్రేప్స్ అలాంటివన్నీ ఇక్కడే తీసుకుంటాము. వెజిటేబుల్స్, బ్రోకలీ ఇలాంటివి అంటే బ్రేక్ఫాస్ట్కి మాత్రమే బాయిల్డ్ ఏదైనా తినాలనుకుంటే ఇక్కడ తీసుకుంటాము. మనకు నార్మల్గా ఇండియాలో మనం రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ వెజిటేబుల్స్ కావాలంటే మనకు దగ్గరలో ఏదో ఒక షాప్ ఉంది, ఇండియన్ షాపు. మనకు అసలు అక్కడికి వెళ్తే మన ఇండియన్ స్టోర్కి వచ్చినట్లే ఉంటుంది, మనకు మన ఆంధ్ర స్టోర్కి వచ్చినట్లే ఉంటుంది. అక్కడ కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియో తీసి పోస్ట్ చేస్తానండి, చూడండి. ఇదేనండి మనం తీసుకునే వాటర్. బేసిక్గా అయిపోయినట్లున్నాయి వాటర్. ఒకటే బండల్ ఉంది. బేసిక్గా 3-4 తీసుకుంటా వీక్లీ. కాకపోతే ఈరోజు ఒకటే దొరికింది. దీని కాస్ట్ వచ్చేసి 2 pounds 25 పడుతుంది. మన ఇండియన్ కరెన్సీలో 300 రూపీస్ ఆల్మోస్ట్. అదే 300 ఉండిందంటే మనకు ఆల్మోస్ట్ 3-4 వాటర్ క్యాన్లు వచ్చేస్తాయి, మంచివి బిస్లరీ వాటర్ క్యాన్లు వచ్చేస్తాయి. మా వైఫ్కి మ్యాగ్నమ్ అంటే చాలా ఇష్టం అండి. తన కోసం చాక్లెట్ తీసుకుందాం అనుకుని వచ్చా. నిద్ర లేవగానే చూసి షాక్ అవుతుందేమో. నేను తినలేను నెక్స్ట్ 2-3 డేస్, ఎందుకంటే కొద్దిగా కోల్డ్ అయినట్టుంది మార్నింగ్ షిఫ్ట్లు చేయడం వల్ల. సో
వన్ థింగ్ ఐ రియలైజ్డ్ టుడే అండి, సక్సెస్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ వర్కింగ్ హార్డ్, ఇట్స్ ఆల్సో అబౌట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మైండ్. రెస్ట్ ఈజ్ నాట్ లేజినెస్, రీసెట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏమంటారండి? ఏమంటారు మీరు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ చూడండి వైన్ ఉంది, ఇది మనకు సంబంధం లేనిది. మనకు కావాల్సిన మిల్క్ దగ్గరికి వచ్చాము. మిల్క్లో 3-4 టైప్స్ ఆఫ్ మిల్క్స్ ఉన్నాయండి. కాకపోతే ఈ 3-4 టైప్స్ అని చెప్పి నేను ఎలా చెప్తానంటే ఆ లేబుల్స్ని బట్టి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మనం బ్లూ లేబులే తీసుకుంటాము, బ్లూ కలర్ ఉండేది. సో ఇప్పుడు కూడా అదే తీసుకున్నాము. ఫైనల్గా మన షాపింగ్ అయితే అయిపోయింది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే, ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్, స్టే పాజిటివ్, స్టే స్ట్రాంగ్ అండ్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.